అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేనేమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు. అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు. ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు, ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు. అందరం కలిశాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం, విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి 1 సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అంబేద్కర్ ఒక మాట అంటారు. ఇప్పుడే మనం ఆయన నివాళులర్పించి రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. ఆయన చెప్పిన మాట చూస్తే, హౌ ఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపన్ టు బి ఏ బ్యాడ్ లాట్. Similarly, even a poorly written constitution could be effective if implemented by good leaders. The effectiveness of a constitution is not solely determined by its text, but by the character and conduct of those who are responsible for its implementation. ఈ విషయం ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు ఒక్కొక్కసారి ఒక పని చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లని, మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, అంటే ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా, మగబిడ్డలకు పెళ్లి చేయాలన్నా 5-6 తరాలు చూస్తారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను మీ చేతికి